మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఏది చేసినా కానీ వైరల్ అయిపోతుంది. వాళ్ళు ట్రెండ్ గా మారుతున్నారు, సెలబ్రిటీలుగా మారుతున్నారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో స్మార్ట్ గౌరమ్మ అని చెప్పేసి అదొకటి, లేదంటే ఇన్స్టాగ్రామ్ గౌరమ్మ అని పిలువబడుతుంది. దాదాపుగా 1500 వీడియోస్ అప్లోడ్ చేసి తాను 9000 మంది ఫాలోవర్స్ ను కూడా సొంతం చేసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఆ స్మార్ట్ గౌరమ్మ ఇల్లు అనేది ఇదే. ఒకసారి చూడండి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మరిన్ని విషయాలు స్మార్ట్ గౌరమ్మను అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం స్మార్ట్ గౌరమ్మకు సంబంధించినటువంటి ఇల్లును చూసాం. ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూసాం. స్మార్ట్ గౌరమ్మ ఎక్కడ ఉంది, తన గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి తన గురించి మొత్తం చెప్తూ ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ మండలం రేణిగుంట గ్రామంలో తను నివసిస్తుంది. చిన్నప్పటి నుండే తనకి కళలు గాని, లేదంటే పాటలు గాని, వేదికపైకి ఎక్కి నృత్యాలు చేయాలని ఆలోచన చిన్నప్పటి నుండి ఉండేది. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడే తనకు ఏమనిపించిందంటే, చిన్నపిల్లలు ఫోన్లు చూస్తున్నారు, ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి వీడియోస్ వస్తుంటాయి. దాన్ని చూసి వీటిని ఎలా చెయ్యాలి ఏంటి అనేది తెలుసుకొని, నేను కూడా చిన్నప్పుడు వదిలేసినటువంటి కళల్ని నేను ఇప్పుడు చెయ్యాలి అనే ఉద్దేశంతో తను కూడా ఆ స్మార్ట్ ఫోన్ ని కొద్దిగా నేర్చుకుంది. వాళ్ళ మనవరాళ్లతో, లేకపోతే వాళ్ళ కొడుకులు కోడళ్లతో అందరు కలిసి తనకు కొంచెం నేర్పించారు. కానీ తనకి మాత్రం ఏ మాత్రం చదువుకోలేదు, నిరక్షరాస్యులు ఇద్దరు, గౌరమ్మ వాళ్ళ భర్త భిక్షపతి గౌడు. అయినా కానీ తను ఎక్కడ కూడా ఊర్లో వాళ్ళు కూడా ఏమన్నా కానీ, మంచిగా అన్నా చెడుగా అన్నా కానీ అన్నిటినీ తీసుకొని తాను ఈరోజు స్మార్ట్ గౌరమ్మ, ఇన్స్టాగ్రామ్ గౌరమ్మగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తనకి ఎక్కడ ఊర్లోకి వెళ్ళినా కానీ స్మార్ట్ గౌరమ్మ ఇల్లు ఎక్కడ అంటే కూడా తక్కువ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తన అడ్రస్సే తను సెలబ్రిటీగా మారిపోయిందని తన ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కోడలు కూడా మురిసిపోతున్నారు. ఒకసారి ఆ గౌరమ్మను అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. అసలు మీరు అంటే చిన్నప్పటి నుండి మీకు ఈ కళ ఉండేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ సడన్ గా ఒక 6 నెలల నుండి వీడియోలు చేస్తున్నారంట. దాదాపుగా 9000 మంది ఫాలోవర్స్ మీకు, అంటే 9000 మంది చూస్తున్నారంట. 1500 వరకు వీడియోలు అప్లోడ్ చేశారు. మీకు ఈ ఆలోచన అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నేను మా తమ్మిని కూతురుకు కొడుకు ఉడితే పోయినా. మా మన్మరాలు మా బిడ్డ కూతురు ఉండి, అమ్మమ్మ నీకు చాలా ఆశలు ఉంటాయి కానీ ఇట్లా ఇక అప్పుడప్పుడు చిన్నగా ఏదో జోక్స్ ఇట్లా చేసుకుంటే, అమ్మమ్మ నీకు వస్తుంది, ఇది చెయ్యను. వద్దు నాకేం చదువుకోలేదు, నాకేం రాదు. లేదా అమ్మమ్మ నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతావు, చెయ్యాలని చెప్పింది. ఆ రోజు ఒకటి చేసి చూపించింది ఆమె. ఒకటంటే ఒకటే చేసి చూపించింది. ఇక మళ్ళా తర్వాత మా అక్కలు ఊరికి పోతుంటే మా ఆయన నేను బండి మీద పోతున్నా. బండి మీద పోతుంటే అది ఆ పాట ఏదని తెలియదు, నాకు ఏదని తెలియదు. వచ్చినా ఇట్లా పట్టుకున్నా. ఇక ఆ పాటే బాగా అదే. ఇక మళ్ళా ఇది నేను వీడియో తీసినాక సబ్మిట్ నాకు చేయరా. మా తమ్మిని కూతురు చెప్పింది, అక్క నువ్వు సాధిస్తావు అక్క, ఏదైనా సాధించగలుగుతావు, నువ్వు చెయ్యాలి, చెయ్యగలుగుతావు అక్క, ఇగో ఇది ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా చెయ్యి అని అన్ని మా తమ్మిని కూతురు చూపించింది. మా పెద్ద తమ్మిని చిన్న కూతురు చూపించింది. అప్పటి సంది నా ఇష్టపూర్వకంగా నా కొడుకులైనా నా కోడన్లైనా సపోర్ట్ ఇచ్చిర్రు. ఇది ఎందుకు చేస్తున్నావు అనలే, నా కొడుకులు అనలే, కోడన్లు అనలే. ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా అనుకున్నా గానీ వాళ్ళు అనుకుంటే నాకేంది, నా ఇంట్లో నాకు మంచిగా ఉండంగా నా ఆశ నెరవేరుతుంది, ఇది నా ఆశ నెరవేర్చుకోవాలి అనుకున్నా. ఒకప్పుడు నన్ను పక్క పంటి నిలబడాలంటే కూడా భయపడదు. ఇప్పుడు ఓ పిల్లయ్య గారా, వరుసగున్నోళ్ళు కూడా ఓ పిల్లయ్య గారా తీసుకుంటా, ఒకటి తీసుకో ఇక అనే తట్ట అయింది. అంటే మీరు మొత్తానికి ఏమి చదువుకోలేదు కదా, ఏమి చదువుకోంది ఆ ఫోన్ ను ఎక్కడ ఎట్లా బటన్ ఏది నొక్కాలి ఏంటి అని చెప్పేసి అది ఎట్లా నేర్చుకున్నారంటారు? మా చూపించేది అక్క, ఇది ఇట్లా వచ్చితే ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వచ్చితే ఇట్లా వస్తుంది అక్క అని మా తమ్మిని కూతురు చూపించేది, మా మనమరాలు చూపించేది. వాళ్ళ దాన్ని బట్టే ఇక అంతేకాని నాకు ఏం చదువుకోలేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ నాయన గోదల కాడికి కూరలు తీసుడు, కూరలు పెట్టుడు, బల్ల కాడికి, అంతేకాని ఇంకో పని లేకుండే మాకు. అంటే మీరు చేస్తున్న వీడియోస్ కి చాలా మంది చూస్తున్నారు, చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉందా? ఉన్నది. నా కొడుకులది ఉంది, నా కోడన్లది ఉంది, మా అక్క బిడ్డలు, నా చుట్టాలది మొత్తం ఈమె సాధించగలుగుతుంది, ఈమెకు అన్ని వస్తాయి, ఈమెకు చదువు ఒకటి రాదు కానీ ఈమెకు మైండ్ మంచిగా పని చేస్తుంది, అన్ని సాధించగలుగుతుంది, చేయగలుగుతుంది అని అందరు సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఇంట్లో నా కొడుకులది కోడన్లది ఉంది. అటు తర్వాత ఎవరైనా గానీ
సపోర్ట్ గానే ఇస్తారు. అంటే ఈ రేణిగుంట గ్రామంలో మీరు ఒక సెలబ్రిటీ అవుతున్నారని చెప్పేసి ఎవరికైనా జెల్సీ ఉందా, లేకపోతే అందరూ మెచ్చుకుంటున్నారు? ఇక కొంతమంది ఊరన్న తన కొందరు ఇట్లుంటారు, కొందరు అట్లుంటారు. ఎట్లా అని చెప్పలేము. కొందరేమో చాటుకైనా అనగలుగుతారు, కొందరేమో ముందట్నైనా ఈ పిల్ల గ్రేట్, మేము ఇంత చదువుకున్న వాళ్ళం కూడా ఏం చేస్తలేం, వరుస చిన్నగా పెద్దగా అయినా గానీ, ఏ చిన్న పెద్దగా అయినా ఇట్లా అమ్మలు అంటోళ్ళు వదినలు అంటోళ్ళు ఇట్లున్నా గానీ, నీకేందమ్మా నువ్వు గ్రేట్, నువ్వు ఈ పనికి ఎందుకు వస్తున్నావు, కలవెందుకు వస్తున్నావు గౌరమ్మ, నీకు పైసలు మస్తు వస్తున్నాయట, నువ్వు కలవెందుకు వస్తున్నావు అంటే మిమ్మల్ని తీసుకునేందుకు వస్తున్నా నేను అని నేనంట. అంటే ఇప్పుడు వరి నాటేసి ఎక్కువ మీరు ఏవి చేస్తున్నారు? వరి నాటేసేదా, లేదంటే ఎక్కువగా కూలీ పనులకు వెళ్ళినప్పుడు చేస్తున్నారా? కూలే. మాకు మా అత్త మామ కూడా జాగా భూమి మాకు ఏం లేదు, వాళ్ళు దంపంచలే మేము అమ్ముకోలేదు. చిన్నప్పుడు కూడా ఏదన్నా నాకు ఇటువంటి ఆశలు చిన్నప్పుడు కూడా, కానీ నాకు 2 కొడుకులు, నా పిల్లలు చదువుకోవాలి కదా, నేను చదువుకున్న దాన్ని కావాలని అన్ని ఆశలన్నీ నిరదొక్కుని ఇట్లా కలవబోడు, ఇది ఒక్కటి కాదు, ఉప్పర్ పని చేస్తా, ఉసుక పడతా, ఏ పని అయినా చేయగలుగుతాను. కాకుంటే జరచాత కాకుండా ఇప్పుడు కొంచెం తక్కువ అనుకో, ఏ పైన అయినా చేయగలుగుతా, అన్ని పనులు వస్తాయి. అంటే ఈ మధ్యలో ఏ పని చేసినా అక్కడ ఒక వీడియో చేస్తున్నా, ఎక్కడ పోయినా ముదురు తీయని నాటేని, మనం ఉసుక పట్ట పోని, మేస్త్రి చేసుకుని పని పోని, 1-2 వీడియోలు తీసుకొని చేస్తా. ఇక ఫోన్ అయితే దగ్గరనే ఉంటది. అంటే మీరు మీ వీడియోలు తీసుకుంటూ గానీ మిగతా వాళ్ళ వీడియోలు ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు, అలా వీడియోలు చూసి కూడా ఇంకేమైనా నేర్చుకుంటున్నారా మీరు? ఎవరి వీడియోలతో ఏం నేర్చుకున్నా, అది నేనే మొత్తానికి మీ ఓన్ గా మీరే, ఇంకా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మీరు చేస్తున్నారు. నేనే చేస్తున్నా. అది మంచిగా రాని చెడుగా రాని నేను అనుకుంటాను, నా తలరాత ఇట్లా, నా తలరాత ఉంది అనుకో, నేను మంచిగా అవుతుండొచ్చు, నాకు చిన్నప్పటి ఆశ ఇప్పుడు నెరవేరుతుంది, నేను చేయగలుగుతా అన్నట్టు నేనే చేస్తా. ఇంకొకరిది మీద ఎట్లుందని చూడా ఇంకొకరికి నేను చెప్తాను. మొత్తం మీద ఒకరిని చూసుకొని అయితే నేర్చుకోలేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు చేయలేరు, కాబట్టి ఇప్పుడు నీ సొంతంగా మీరు చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అమ్మ. కానీ మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? ఎప్పుడు మీ కళలో చూస్తుంటే, మీ ఫేస్ చూస్తుంటే ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ మంచిగానే ఉందా? సపోర్ట్ మంచిగానే ఉంది, కానీ కొంత ఏంటంటే ఆయనకు చేయరాదు. నేనేమో జర బుర్రతో ఉపయోగించి ఏదో ఒకటి అది చెప్తా, నిలబడమంటే నిలబడతాడు. మంచిగా మొత్తం మాత్రం అందరు సపోర్ట్, ఇంటిల్లిపాది సపోర్ట్ ఉంది. మీరు చేసే వీడియోలు కూడా బాగా ట్రెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు, మరి ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి? ఇంగ్లీష్ ఏం లేదు, మా మనవరాళ్ళు అనుకోండి ఇంత 500, 200, 100, 600 ఇట్లా అంటే ఎప్పుడన్నా కలవైన తను కూడా ఇదంతా మేమే నాటేసినాం. ఇది అంతా మా మరిది అన్నట్టు, అందుకే ఇంత ఎవలేమన్నారు, మా మరిది చెట్ల కింద నీడు ఉంటది అంతా వాళ్ళకొచ్చు. ఎవలేమన్నా కానీ ఎవరన్నా కూల లెక్క అడిగినా గానీ, లేదా మా మాకు 600 ఇస్తేనే ఇస్తాము, ఓ పిల్లకి ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నాం, నేను మొన్ననే నేర్చుకున్నా అని చెప్పుర్రి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మాకే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం, ఎందుకంటే మేము చదువుకోని కూడా వీడియోలు చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చిన్నపిల్లల దగ్గర వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా చెయ్యాలి, ఆ చిన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు చేయాలని చెప్పేసి 10 మందికి ఒక అంటే దాన్ని ఏమంటారు, నా మనమరాలది బిడ్డ కూతురుది, నా తమిళ కూతురుది నాకు హిమ్మత్ ఇచ్చింది. ఇది ఏదన్నా నచ్చంది ఉంటే డిలేట్ ఎట్లా చేయాలి, మళ్ళా నువ్వు వీడియో తీసుకున్నది ఎట్లా సబ్మిట్ చేయాలి, అది నీకు లైకులు రాకుంటే కూడా ఎందుకు వేస్ట్ అన్నట్టు ఎట్లా డిలీట్ చేసుకోవాలి, ఎవరన్నా మంచిగా నాది ఎందుకు పెట్టినామంటారు అనుకో. ఇప్పుడు మనం 4 ఉన్నతన దిగుతాం, ఓ పిల్ల నాది వద్దు తీసేయి అంటారు అనుకో, అంటారంటే వీళ్ళతో నాకెందుకు బాధ అని అది డిలీట్ చేసేస్తా. ఇంకోటి మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, మీరు ఎక్కడికైనా పోతే కూడా మిమ్మల్ని గుర్తుపట్టి కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు, బస్సులలో కూడా అడుగుతారు. మొత్తం మీద సెలబ్రిటీగా మారిపోయారు. అంటే ఇన్స్టాగ్రామ్ గౌరమ్మ ఇస్మార్ట్ గౌరమ్మగా మారింది. ఇస్మార్ట్ గౌరమ్మ రేపు పొద్దున పెద్ద సెలబ్రిటీ కావాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ భావిస్తుంది. మా మరదలు కూడా ఇక్కడ మా పాలెళ్ళు ఉంటారు కదా, మా మరదిగా ఈ బాయ్ ఆయన కూడా అంటాడు, వదిలే ఇస్తారు అంటారు. అంటే వాళ్ళకు ఇష్టం, కోరికే అట్లా. నేను బస్సులో వచ్చినా గానీ ఓమ్మ ఇట్లా కూర్చోమ్మని ఒక ఫోటో తీసుకుంటారు బస్సుకు వచ్చినా గానీ, నాకు కూడా అది సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపించి ఒకరొకరు ఇది నీ పేరు కొడితే వస్తలేదంటే నా కోడలతో రాపించుకున్నా, బ్యాగ్ లో పెట్టుకుంటా, ఆయన బ్యాగ్ లా ఇది చూసి కొట్టుకొని బిడ్డ అని ఇస్తా మా అమ్మ అంటారు. అమ్మ మొత్తం మీద మీరు మీ వీడియోస్ బాగుండాలి, ఇంకా భవిష్యత్తులో కూడా మంచి వీడియోస్. మళ్ళీ ఒకటి నేను ఒకటి ఎట్లా చేసుకున్నానంటే, మాకు ఇది పొంగపల్లి ప్రతాప్ కళలో ఉత్తగానే నాది కొత్త ఫోన్ పోతే ఏడుస్తుంటే ఆయన ఒక ఫోన్ తెచ్చి, ఆయన బాగా ఎల్లమ్మ పండుగలు చెప్తాడు, ఒక ఫోన్ తెచ్చి ఇచ్చి, అమ్మ ఈ ఫోను నువ్వు ఎవరికి ఇయ్యకు, నువ్వే వాడుకో,
లాస్ట్ కు నేను వచ్చి ఇవ్వమన్నా నాకు ఇయ్యకు, ఉమ్. నీకు ఈ ఫోన్ తోనే అది ఉందమ్మా, నువ్వు ఫోన్ ఎవ్వరికి ఇయ్యకు, లాస్ట్ కు నేను ఇచ్చిన నేను వచ్చి అడిగినా నువ్వు నాకు ఇయ్యకు అంటే నాకు ఆయన ఒక గురువు నాకు, ఉమ్. ఆ గురువు మీద కూడా కొంచెం నమ్మకం ఉంది అనుకోరా ఉమ్. అట్లా. అమ్మ చివరిగా ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత స్మార్ట్ గౌరమ్మగా కావడానికి మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉంది, అలాగే మీ ఊర్లో వాళ్ళ కూడా సపోర్ట్ ఉంది. నేను కూడా మీకు సపోర్ట్ గా మీకు కూడా లైక్ చేస్తున్నాం. ఇంకా ఏంటంటే మీరు సెలబ్రిటీగా మారి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఇంకా మంచిగా చూపించాలని చెప్పేసి, ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టాలు లాభాలు ఏం చేస్తే ఏంటని చెప్పేసి చూపించడం అనేది, కూలీలలో మీరు కూడా ఒకరి కూలీగా అయ్యి మీరు ఒక నాటేసే విధంగా మీరు తయారయ్యారు కాబట్టి, అది కూడా ఎక్కడ మీరు ఒక సెలబ్రిటీగా మారినా అని చెప్పేసి కూడా ఎలాంటి నాకు అంటే నేను సెలబ్రేట్ అయినా మీతో మాకెందుకు అనే ఆ దురుద్దేశం లేకుండా మీరు అందరితో కలిసిపోయే విధంగా ఉన్నారు కాబట్టి మీరు భవిష్యత్తులో మరింత సెలబ్రిటీగా కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నామమ్మా. నమస్తే.